అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 22వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు జరగబోయే ఒక చిన్న సంఘటన మీ యొక్క జీవితాన్ని ఊహించినటువంటి దిశలో మార్చే అవకాశాన్ని కలిగి ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ ఇంటి గుమ్మం తట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన అవకాశం కూడా చేతులారా జారిపోవచ్చు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరచడంలో సహాయపడుతుంది. ఈరోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు శుక్రగ్రహ అనుగ్రహంతో పాటు గురుగ్రహ కటాక్షం కూడా కొంతమేర లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి మానసిక ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. మనసులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానం దొరికే రోజుగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా తొందరపడి కాకుండా 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహాలను కోరుతూ కొందరు మీ వద్దకు రావచ్చు. మీరు ఇచ్చే సలహా వారికి మాత్రమే కాకుండా మీకు కూడా మంచి పేరును తీసుకువస్తుంది. ఇటీవల మీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు కూడా మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క సహనమే మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. కోపాన్ని అదుపులో పెట్టగలిగితే ఎన్నో సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఆర్థిక విషయాలలో రేపు ఆశాజనకమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వచ్చినటువంటి డబ్బును అనవసరమైనటువంటి ఖర్చులకు వినియోగించుకున్న పొదుపు చేయటం చాలా మంచిది. మీరు గతంలో చేసినటువంటి మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం అనే చెప్పవచ్చు. కొంతమంది ఈ యొక్క రాశి వ్యక్తులు అనుకోకుండా పాత స్నేహితుల నుంచి ఒక శుభవార్తను కూడా అందుకోవచ్చు. చాలా కాలంగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఈ యొక్క పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. రేపు మీ యొక్క ఆత్మవిశ్వాసం గతం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మే స్వభావాన్ని తగ్గించుకోవాలి. మీ యొక్క రహస్యాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కొంతమందికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నిలిచిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటిస్తే లాభాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు తెలివిగా వ్యవహరించడం వలన వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సందేశం యొక్క మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు తెలివిగా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి రేపు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షకు హాజరయ్యే వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి వ్యాపార ఒప్పందాలు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అనుభవం ఉన్నటువంటి వారి సలహా తీసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా బట్టల వ్యాపారం, బంగారం, ఆభరణాలు, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్, ఆన్లైన్ ఈ యొక్క వ్యాపారాలు చేసే వారికి మంచి ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం
వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. చాలా కాలంగా కలిసి మాట్లాడుకొని వారు మళ్ళీ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహితులైతే జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ యొక్క ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు వచ్చినా వాటిని పెద్దగా తీసుకోకుండా ప్రేమతో మాట్లాడితే సమస్యలను వెంటనే పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆశాజనకమైనటువంటి రోజు. మీ యొక్క భావాలను చెప్పాలనుకునే వారికి సరైనటువంటి అవకాశం దొరుకుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. నిజాయితీగా ముందుకు సాగండి. స్నేహితుల ద్వారా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆ యొక్క అవకాశం భవిష్యత్తులో మీకు జీవితాన్ని మార్చే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. సాయంత్రం సమయంలో ఒక శుభవార్త మీ యొక్క కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. కొందరికి బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరికొందరికి దూర ప్రాంతాల నుంచి శుభ